అప్పుడు వాళ్ళు కూడా విర్రవీగిపోతారు. ఇప్పుడు మా మాటలు పెద్ద జాతి వాళ్ళు కూడా వినడం మొదలు పెట్టారని. అప్పుడు వాళ్ళ విచ్చలవిడితనాన్ని సమాజం కూడా ఆపలేదు. మన ఇంటికొస్తారు, గుమ్మంలోకి వస్తారు, మనతో తిరగటం మొదలు పెడతారు. అరే భీమ్ ఆగు. హేయ్, ఈ కంత్రిగాడి పేరు ఎత్తగానే వచ్చేసాడు చూడండి. దూరంగా వెళ్ళు, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా. అవును గాని భీమరావు, నువ్వు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. విషయం మంచిదా చెడ్డదా అనేది ఈ కారణం పైన ఆధారపడి ఉండదు. అది చెప్పింది ఎవరు, ఇంకా ఆ చెప్పినవాడు ఏ జాతివాడు అని. నిజానికి ఏ విషయమైతే చెప్పబడిందో దానివల్ల మీలో ఎవరికైనా ఎంత లాభం ఇంకా ఎంత నష్టం జరుగుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సరే సరే, కానీ చిన్న జాతి వాళ్ళు చెప్తే మేమే పని చెయ్యం. దానివల్ల మాకు ఎంత నష్టం జరిగినా సరే. ఇంక నువ్వు ఇక్కడే ఉండు. చూడు, మా అబ్బాయి పెళ్ళిప్పుడు వీళ్ళ చిన్నమ్మాయితో ఎలా జరుగుతుందో అని. ఏయ్, అక్కడే దూరంగా నిలబడు. అక్కడే. ఇంకా కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని కూడా పిలుచుకో. మేము సుష్టిగా భోంచేసి విస్తర్లు అక్కడే పడేస్తాం. మీ అందరికీ అసలు మతి ఉందా? మీ అహంకారంతో మీరు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నారు. సుధారాణి, మాధవిని పెళ్లికి సిద్ధం చేసి తీసుకురా. ఒకవేళ నేను మాధవి యొక్క జాతివాడిని అయ్యుంటే అప్పుడు అబ్బాయి తండ్రి ఈ పెళ్లి చేసేవాడు కాదు. కానీ ఈయన నా జాతి కారణంగా ఇప్పుడు నా మాట వినటం లేదు. ఇదే బాధాకరమైన విషయం భీమ్. నీలాంటి వాడు ఇప్పుడు వీళ్ళ జాతిలో, వీళ్ళ మధ్యలో ఒక్క మనిషి కూడా లేకుండా పోయాడు. వీళ్ళ కళ్ళకున్న అహంకారపు గంతలు విప్పటానికి.
చూడు మాధవి, భీమ్ని తమ్ముడు అనుకుంటున్నావుగా, అలాగే అనుకో. కానీ అందరి ముందు నువ్వలా తన్ని చూడటం మంచిది కాదు. హ? నీ సమస్యని ఇంకా పెద్దది చేయనక్క. ఏమనుకున్నావురా నువ్వు? నాటకాలు ఆడి నీ అక్క పెళ్లిని ఆపేశావు. అలాగే నా కూతురు పెళ్లిని కూడా ఆపాలనుకున్నావా? భీమ్ భయపడకుండా వాడికి ఏమనిపించిందో దానికోసం వాడు ప్రయత్నం చేశాడు. ఏమైంది? పెళ్లి కొడుకు తండ్రిని కలిసి మాట్లాడాడు. అయినా కానీ సఫలం అవ్వలేదు. కానీ వాడు ఏం చేసినా సరే మంచి కోసమే చేశాడు. ఇంకా ధైర్యంగా చేశాడు. అయితే ఈ పాటికి మాధవి పెళ్లి అయిపోయి ఉంటుంది. చాలా చాలా బాధపడుతూ ఉంటాడు భీమా. భీమాబాయ్, బాధలు మన జీవితాల్లో భాగం. వాడిప్పుడు ఈ బాధల్లో తన సంతోషాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తనకు తెలియకుండానే ఆ విషయం నేర్చుకుని ఉంటాడు. అమ్మా, మాధవి యొక్క పెళ్లి అయిపోయింది. తను వెళ్ళిపోతుంది. తొందరగా ఏమన్నా వండివ్వు. నేను తనకి కానుక రూపంలో ఇస్తాను. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు నా కొడుకువి. అయినా నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను అర్థం చేసుకోలేనా? నేనేం చేశానమ్మా? నేను కేవలం మాధవి యొక్క పెళ్లి ఆపడానికి ప్రయత్నించాను అంతే. కానీ ఆపలేకపోయాను. కానీ అమ్మా, మాధవి యొక్క పెళ్లి అయిపోయింది. ఇక అప్పగింతలప్పుడు తన తమ్ముడుగా బాధ్యత ఉంటుందిగా. నేను అదే చేయబోతున్నాను. దీనిలో అర్థం చేసుకునేది ఏముంది? ఇదే మరి. ఇంత అందంగా ఎలా దాచుకుంటున్నావురా నువ్వు నీ బాధని? భీమ్, నువ్వు నీ బాధని మా దగ్గర దాయగలవా? చాలు చాలు, ఈ కోరుకో. సరే, నాకొక విషయం చెప్పు. మాధవి అక్క కోసం కానుక తీసుకెళ్తావా? అవునమ్మా, బాధపడ్డం నా సొంత విషయం. ఇంకా మాధవి అక్క కోసం కానుక తీసుకువెళ్ళడం నా బాధ్యత. రెండు విషయాల్ని కలిపి ఈ సమయాన్ని వృధా చేయడం బాగుండదు కదా. ఈ విషయం నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. అవునా నాన్న? కానీ బాబు, వాళ్ళు మన ఇంట్లో వండిన ఏ పదార్థాన్నైనా తీసుకుంటారా? మాధవి తీసుకుంటుంది. ఇక ఎప్పుడైతే మిగతా వస్తువులతో పాటు భీమిచ్చింది కూడా కలిసిపోయిందంటే ఇక తినేటప్పుడు అది ఎవరికి తెలుస్తుంది ఏ జాతి వాళ్ళ ఇంటి పొయ్యిలో వండారని? ఈ జాతులు అన్ని మనుషుల్లోనే గుర్తుపడతారు. అందుకే మనం ఇలా అనగదొక్కపడ్డాం.
సరే సరే, నేనేదైనా వండుతానులే. అమ్మా తొందరగా, ఈ రోజు 3 గంటలకు అక్క అప్పగింతలు. అప్పట్లోగా అయిపోతుందిలే, ఇక వెళ్ళు. తీసుకోండి వేడి వేడి టీ. అల్లుడు గారు, మంచిదైంది, అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. లేకపోతే మన కమల మరణం తర్వాత ఇదంతా జరగడం చాలా కష్టం అనుకున్నాం. కానీ నేను కేవలం ఒకటే చెప్పగలను, అది కమలా జాతకంలో కేవలం అంతే బతకాలని రాసుంది. నా బిడ్డ ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరేమి దిగులు పడకండి. నేను మాధవిలో కూడా కమల శక్తిని నా మంత్రతంత్రాలతో నింపాను. ఇప్పుడు మీ కోడలు ముందుటి కంటే ఎక్కువ భాగ్యశాలి అవుతుంది. ఇక ఏవైతే మీ మధ్య కొత్త బంధుత్వాలు ఏర్పడ్డాయో దానివల్ల కూడా మీ సంబంధం ముందుటి కంటే లాభసాటిగా ఉంటుంది. నాకు కూడా లాభసాటిగానే అనిపిస్తుంది. బ్రహ్మాండమైన మర్యాదలు చేశారు మీరందరూ కలిసి. ఇప్పుడంతా సవ్యంగా ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను, కొన్ని లాభసాటి విషయాలు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని. చెప్పండి వియ్యంకుడు గారు. చూడండి, మీ పెద్దమ్మాయి చనిపోయింది అంటే మా కోడలు కూడా చనిపోయినట్టేగా. తను పోయినందుకు మనం అందరం దుఃఖాన్ని పంచుకున్నాం. ఇక మీ సంతోషం కోసం మీరేమన్నారంటే మీ చిన్నమ్మాయి పెళ్ళి మా అబ్బాయితో జరిపించమన్నారు. నేను జరిపించాను. మేం మీ ఇష్టాన్ని కూడా అంగీకరించాం కదా. మరి మీ చిన్నమ్మాయిని మేము కోడల్ని చేసుకున్నందుకు ఏదైనా డబ్బో పొలమో బంగారమో ఏమైనా దాచిపెట్టుంటారుగా, మరి అది కూడా కలిసి పంచుకుందాం. చూడండి, లాభాలంటే కలిసి పంచుకోవాలిగా, అవునా పంతులు గారు? చూడండి, కట్నం అభిమానంతో ఇవ్వటం జరుగుతుంది. మీరు దాని లాభం దృష్టితో ఎందుకు చూస్తున్నారు? లేదు లేదు పంతులు గారు, దీన్ని మీరు కట్నం అనుకోవద్దు. ఎంతో కొంత దాచిపెట్టుంటారుగా, దాంట్లో కొంత పంచిపెట్టమంటున్నాను. కొంత మీకు మిగులుతుంది, ఇంకా మాకు లాభం ఉంటుంది. మేమందరం మిమ్మల్ని ఇప్పటిదాకా చాలా మంచివారని అనుకున్నాం. నువ్వు ఉండి ఉండి ఇప్పుడు దురాశను చూపించావు. నాది దురాశ, మరి నీదేంటి? అసలు మన జాతిలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఒక కూతురు చనిపోతే దానికి బదులు రెండో కూతుర్ని బలవంతంగా మా నెత్తిని రుద్దటం? అయినా నువ్వు చేసిందేంటి? నీ బరువు నీ నెత్తి నుంచి దించుకోవడం తప్ప. మర్యాదగా చెప్పేది వినండి. ఇప్పుడు ఇది నా కొడుక్కి కొత్త జీవితం, అందుకని మీరు కట్నం ఇవ్వాలి. ఇక కట్నం ఇవ్వకపోతే నీ కూతురు ఎప్పటికీ గడప దాటదు, అర్థమైందా? అప్పగింతలు జరుగుతాయి, అది ఇప్పుడే. అప్పగింతలు ఎలా ఆపుతారో నేను చూస్తాను. అరే ఏంటయ్యా నువ్వు చూసేది? అరే, నలుగురు చిన్నజాతి అబ్బాయిలను అదుపు చేయడం కూడా నీ వల్ల అవ్వలేదు. అన్నయ్య గారు, కోపం తెచ్చుకోవద్దు. మేమిప్పటికీ ఒక కొడుకుని ఒక కూతుర్ని పోగొట్టుకున్నాం. ఇక మిగిలింది దొక్కతే. తన సంతోషం కోసం మా వల్ల ఏమైతే అవన్నీ మేం చేస్తాం. ఏమవుతుంది? ఏం చేస్తావు? ఏం మాట్లాడతావు నువ్వు? అయ్యో నిజమే చెప్తున్నాను. మన మాధవ్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ ఆస్తి ఏం చేసుకుంటాం? ఉన్న దాంట్లో కొంత అల్లుడికి ఇవ్వండి. సోదరా, వదిన చెప్పింది నిజమే. నీకున్నది అల్లుడికిచ్చేయి. చూడండి, మేము ఎక్కువేమీ అడగలేదుగా. మీ ఇల్లు వాకిలి అమ్మేసి మాకు డబ్బులు ఇవ్వమని. మీ చిన్నమ్మాయి పెళ్లి కోసం ఏదైతే దాచిపెట్టారో దాంట్లో నుంచి ఎంతో కొంత మాకు ఇవ్వండి చాలు. ఎలాగూ మీ అమ్మాయిని అత్తారింటికి పంపించాల్సిందే, మీరు ఖాళీగా పంపిస్తారా? పైగా ఇప్పుడు మేము మా కొడుకుని తీసుకెళ్లిన తర్వాత మా ఊరి వాళ్ళు అడుగుతారుగా కొత్త కోడలతో పాటు లాంఛనాలు ఏం తెచ్చారని. అప్పుడు మేమేం చెప్పాలి? అది నిజమేనండి. మీరొకసారి లోపలికి రండి. అరే మీరు కూర్చోండి. మీరెందుకు ఆవేశపడుతున్నారు? కూర్చోండి కూర్చోండి. ఇది తీసుకో. ఏంటిది? నాకు ఎలాంటి సంపాదన లేదుగా, అలాగే నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. అందుకే వెండి బంగారు నగలు తేలేకపోయాను. కానీ అమ్మ ప్రేమతో పిండి వంటలు చేసింది. అత్త బియ్యం ఇంకా బెల్లంతో పాయసం వండింది. ఇంకా మంజులాక్క కూడా తనకు నచ్చిన పిండి వంటలు చేసింది. అన్నీ తిను.
ఇంతకన్నా మంచి బహుమతి ప్రపంచంలో ఇంకెక్కడో దొరకదు. ఎందుకంటే ఇది ఎంతో మంది ప్రేమతో వండిన పదార్థాలు. ఇక మేము వెళ్తామక్క. ఎవరైనా చూశారంటే సమస్య అయిపోతుంది. ఇక అది కాక నీ అప్పగింతల సమయం అయింది. ఇప్పుడు అత్తారింటికి వెళ్ళు. సంతోషంగా ఉండక్క. అయ్యో అక్క, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను ముందుగానే తెలుసుకున్నాను. మీ అత్తారిల్లు ఇక్కడి నుంచి ఎక్కువ దూరం ఏమీ లేదు. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయి. ఒకవేళ నేను గుర్తుకొస్తే అప్పుడు కబురు పంపించు, నేను వస్తాను. ఇంకా భీమ్ స్కూల్కి కూడా ఆ దారి నుంచే వెళ్తాడు. అప్పుడప్పుడు దారి తప్పి మీ ఇంటి ముందుకి కూడా వస్తాడు. అవునా భీమ్? అవును. మాధవి, మాధవి అక్క, మేము వెళ్తాము. అలాగే. మాధవి, మాధవి, చెప్పమ్మా. రామ్మా. ఇక నీ ఇల్లు వదిలి వెళ్లే సమయం వచ్చింది. వియ్యంకుడు గారు, మా దగ్గర కేవలం ఇవే ఉన్నాయి. వీటిని స్వీకరించండి. సరే. చాలా ధన్యవాదాలు బావగారు. ఇప్పుడు మీరు వెళ్ళి మీ అమ్మాయి అప్పగింతలకి ఏర్పాట్లు చేసుకోండి. చూడు మాధవి, ఈ ఇల్లు ఇంకా మేమందరం నీ వాళ్ళమే తల్లి. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, సరేనా? సుఖంగా సంతోషంగా ఉండు. సరే బావగారు, ఇక మేము వెళ్ళొస్తాం. వాతావరణం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. మేము వేళకి ఇంటికి చేరుకోవాలి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. బాబాయ్, అక్కడాగు. ఇప్పుడెందుకు వచ్చావు నువ్వు? చూడండి, నాకు తెలుసు మీ ఇద్దరికీ నాతో ఎలాంటి సంబంధం లేదు. కానీ మాధవిని ఇంకా కమలాని నా అక్కలుగా భావిస్తాను. మాధవి యొక్క అత్తారింటికి వెళ్ళింది. మీరిద్దరూ పూర్తిగా ఒంటరి వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఇది నా కర్తవ్యం. మీ ఇద్దరికి చెప్తున్నాను. ఒకవేళ ఏ విధంగానైనా నేను మీ ఇద్దరికి ఏమైనా ఉపయోగపడితే నాకు చెప్పండి. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. ఇదే నువ్వు మాకు చేసే గొప్ప సహాయం. అర్థమైందా? నువ్వు ఇంకా నీ జాతి వాళ్ళు ఎప్పటికీ మారరు. రా భీమ్.